హాయ్ అండి. మనం ఇంతకుముందు వీడియోస్‌లో గజపతి రాజుల తెలుగు సాహిత్య పోషణము పార్ట్ 1 చదివాము. తర్వాత మళ్ళీ వంశవృక్షం గూడా చూసాము. ఈ వీడియోలో మనము గజపతి రాజుల వంశ చరిత్ర పార్ట్ 2 చూస్తాము. దీంట్లో విజయనగర సంస్థాన ప్రభువులు గజపతి రాజులుగా ప్రసిద్ధికెక్కి ఉన్నారు. వీరి నామము చివర గజపతి అను పదము కానవచ్చుచుండుటయే దీనికి కారణము. వీరి పూర్వుల పేర్లు చివర వర్మ అని గాని రాజు అని గాని యుండుచు వచ్చెను. గజపతి నామము ఉత్కళ దేశమును పాలించి ఓండ్రరాజులకే ఉండినది. కానీ ఈ వంశీయులలో నొక ప్రభువు ఉత్కళ గజపతి రాజును జయించి యతని బిరుదము తీసుకొని నప్పటి నుండియు విజయనగర పాలకులకు గజపతి బిరుదు నామము సంక్రమించినది. నాటి నుండి నేటి వరకును విజయనగర సంస్థానాధిపతులు గజపతి రాజులుగా వ్యవహరింపబడుచున్నారు. విజయనగర ప్రభువులు సూర్యవంశ క్షత్రియులు, శ్రీరాముని సంతతి వారు. ఈ వంశస్థులే తొలుత ఉత్తర హిందుస్థానములోని ఉదయపుర రాజ్యమునకు బాలకులై ఉండిరి. ఈ విషయమే కూర్మ పురాణమున ఆ సంతతి వారుదయపురి సింహాసన గతోదరీకృత నిఖిలోర్వి సామ్రాజ్యధురంధరులై సముదీర్ణ ప్రతాపులై సెలసిరిలన్ అని చెప్పబడి ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తాము. ఆ సంతతి వారుదయపురి సింహాసన గతోధరీకృత నిఖిలోర్వి సామ్రాజ్యధురంధరులై సముదీర్ణ ప్రతాపులై నెలసిరిలన్ అని చెప్పబడి ఉన్నది. తర్వాత ఈ వంశవృక్షములో విజయభూపతి సాటిలేని పరాక్రమశాలి. ఇతడు దిగ్విజయార్థి అయి బయలుదేరి అయోధ్యను జయించి అటు నుండి దక్షిణ పదము మార్గము పట్టెను. ఈ విజయభూపతి దక్షిణ భారతములోని బిజాపురు ప్రాంతమున విజయనగరమును కట్టించనని కూర్మ పురాణ చెప్పబడినది. అయ్యదియే విజయపురమై క్రమముగా బిజాపురు అయి యుండనేమో. ఈ విజయభూపతికే బుద్ధవర్మయను నామాంతరముండినట్లు పై గ్రంథమునందే చెప్పబడినది. కానీ శ్రీకృష్ణ విజయమునందు తొలుతనే భానుకులాంబులాసి హిమభానుడనున వశిష్ఠ గోత్రజోద్యాన మహామహీరూప సమాజ విరాజిత కల్ప భూరు హంసభానత లోకరక్షకుండ కృతిమత్పర భూమి భృతము భానుడు బుద్ధవర్మయను పార్థివముఖ్యుడు గల్గె మేదినిన్ అని యుండుటం బట్టి బుద్ధవర్మ విజయభూపతి కంటే వేరు వ్యక్తి అని తోచక మానదు. విజయభూపతి ఉదయపుర రాణా వంశమునకు చెందినట్లు క్రీస్తుశకం 1838లో ఉదయపురపు రాణా విజయనగర ప్రభువైన నారాయణ గజపతి మహారాజులంగారికి వ్రాసిన ఈ క్రింది జాబు వలన స్పష్టమవుచున్నది. ఇది ఉత్తరము. రాజాజీ శ్రీ గజపతి
ఉచైనారాయణ ఏతాన్. మహారాజాదిరాజ మహారాజా శ్రీ 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 జవాన్ సింహాజీ శ్రీరామాజీ ఏకలింగజీ సిద్ధిశ్రీ బనారస్ శుభస్థానమును మందు లోక ప్రసిద్ధమగు సర్వోపములకు తగిన రాజాజీ శ్రీ జగపతి ఉదయనారాయణజీ వారికి ఉదయపురము నుంచి సవాయసింహు వ్రాయుచున్నారు. నమస్కారములు. ఇక్కడ సమాచారము శ్రీవారి కటాక్ష వీక్షణల వల్ల కుశలము. సదా తమకు మంచి అవుగాక. అందువల్ల మాకు మిక్కిలి సుఖముగా నుండును. తమను రాసిన ఉత్తరము అందినది. అందుల సంగతులు బోధ అయినవి. రాజా విజయభూ వారి వద్ద నుంచి వంశపు కువ విడినది. ఇది బాపాజీ రవల్ వారి కాలము కంటే ప్రాచీన కాలమై ఉన్నది. అయోధ్యలో రాజ్యము చేయుచుండు కాలములోనిది. కావున వంశము కలిసినది. ఇది వివాహ సంబంధముల విషయమైతే ఘూల, చహ్వణ, కచవాహ, సోలంకి, పుంవార, చావడ, భారియు స్థలములలో నుండి సామంతుల వంశములతో మా దర్బారులో వివాహ సంబంధములు జరుగుచుండును గనుక వీరితో తమరును అట్టి సంబంధములు చేసుకోవచ్చును. ఇందుకు సంశయము ఏమీ ఉంచనక్కర్లేదు. తమరు నిశ్చయముగా ఇక్కడి పిల్లలై ఉన్నారు. ఇది మాకు బాగా తెలియను. తమరును సంతోషించవలను. తమరు తరచుగా వ్రాయుచుండవలను. తక్కిన సమాచారములన్నిటినీ పురోహిత్ సూర్యనారాయణ శాస్త్రి తెలియపరుచుకొనుచున్నారు. సంవత్ 1894 కార్తీక శుద్ధ 3 క్రీస్తు 1838. పై లేఖ శ్రీనారాయణ గజపతి ప్రభువు కాశీనగరములో నివసించుచుండినప్పుడు వ్రాయబడినది. బుద్ధవర్మ వంశమున మాధవవర్మ జన్మించినని కూర్మ పురాణమున గలదు. కానీ శ్రీకృష్ణ విజయమున మాధవవర్మ బుద్ధవర్మ పుత్రుడే అని చెప్పబడి ఉన్నది. భువన వర్ణితుండైన యా బుద్ధవర్మ పుత్రు సుచరిత్రుంగాంచె సమిత్ర జైత్రు నిజమను భుజ నిహిత త్రినేత్రుంగులప వితృ మాధవవర్మ పృథ్వీకళత్రు. శ్రీకృష్ణ విజయము పీఠిక 94 పేజీ. మాధవవర్మ గొప్ప తపస్సాలి. ఇతడు దుర్గా సాక్షాత్కారమును పొంది యా దేవి అనుగ్రహము వలన 7 గడియల కాలము తన రాధ్యమును కనక వర్షము కురియునట్లు చేసనని ప్రసిద్ధి కలదు. దీనికే శ్రీకృష్ణ విజయమునందలి శాలివాహన సుశక వర్షముల సంఖ్య యరయై నేనుట పదములు 14 గైననాడు ధర్మనియతికి మాధవవర్మ మెచ్చి కనక వర్షంబు గురించి గనక దుర్గా. మళ్ళీ చెప్దాం ఒకసారి. శాలివాహన సుశక వర్షముల సంఖ్య యరయై నేనుట 14 గైననాడు ధర్మనియతికి మాధవవర్మ మెచ్చి కనక వర్షంబు గురించి గనక దుర్గా అను పద్యము వ్యక్తము చేయుచున్నది. మాధవవర్మ గౌతమి కృష్ణా నదుల నడుమ గల నిడుదవోలులో గోటను కట్టి యది తనకు రాజధానిగా రాజ్యమును పాలించెను.
ఈ మాధవవర్మ కుమారుడు దేవవర్మ. ఇతని మైలమదేవి యందు చిక్కభీమవర్మ యను కుమారుడు జన్మించెను. తల్లిని బట్టి అతనికి మైలమ భీము అని పేరు ప్రసిద్ధమయ్యను. చిక్కభీముడు మహాపరాక్రమశాలి, సాటిలేని ధైర్య సాహసములు కలవాడు, చరిత్ర ప్రసిద్ధుడు. ఇతడు పిడుగు పడుచుండగా సాహసమున దానిని నరకినట్లు పిడుగు నర్కిన చిక్కభీమాధిపతి భీమవనిపతి యను ఒక పద్యభాగము వలన తెలియుచున్నది. ఇతడు బలవంతుడును ధైర్యశాలియు నగుటచే చిక్కభీముడని పేరు కలిగి ఉండవచ్చును. బంధువులు ఇతనిని ముద్దుగా చిక్కభీముడని పిలుచుటచే నీ నామం ఏర్పడినదని శ్రీ గురజాడ శ్రీ రామమూర్తి గారు వ్రాసిరి. చిన్న అను నర్థమునందు చిక్క పదముపయోగింపబడి యుండవచ్చుననియు నూహింపవచ్చును. ఇతడనేక భండనములలో ప్రచండుడై యుండుటం బట్టి భండన భీమ డనియును ఏరువయను దుర్గమును పాలించుట వలన ఏరువ భీమ డనియును నామాంతరములు పొంది ఉండెను. ఈ చిక్కభీముడు తన విరోధియగు భళ్ళాళ రాజు నోడించి కనికరించి పిదప విడిచిపెట్టెను. కాని మరికొంత కాలమున ఆ భళ్ళాళుడే తన పైకి రాగా అతనితో యుద్ధము చేయునొల్కక ఇతడు తన శరీరమును తానే 3 తునకలుగా చేసుకొని నయు అందువలననే భీమునికి ఇంత వంశస్థులకును పరిచ్ఛేదు లనడి పౌరుషనామము కలిగెననియునొక యైతిహ్యము కలదు. ఇతడు పిడుగును నరికిన కత్తిని వేములవాడ భీమకవి ఇలా రాశాడు. గరళపు ముద్ద లోహ మవగాఢ మహాసనికోట్లు సమ్మెటల్ హరుణయనాగ్ని కొల్మి యురగాది పుకోరుల్ పట్టుకార్లు దిక్కరటి శిరంబుడాలు అయకారుండు కమ్మరి వైరి వీర సంహరణ గుణాభిరాముడగు మైలమ భీమ ఖడ్గ సృష్టికిన్. మళ్ళీ ఒకసారి ఇద్దాము. గరళపు ముద్ద లోహ మవగాఢ మహాసని కోట్లు సమ్మెటల్ హరుణయాగ్ని కొల్మి యురగాది కోరలు పట్టుకార్లు దిక్కరటి శిరంబుడాలు అయకారుడు కమ్మరి వైరి వీర సంహరణ గుణాభిరాముడగు మైలమ భీమ ఖడ్గ సృష్టికిన్ అని అద్భుతముగా వర్ణించి ఉన్నాడు. ఆ చిక్కభీముడనంతరము అమలరాజు నామము ప్రసిద్ధమై ఉన్నది. అమలరాజు చిక్కభీముని కుమారుడని కూర్మ పురాణమునందును చిక్కభీముని వంశీయుడని శ్రీ కృష్ణ విజయమునందును కలదు. ఇతడు తమ సూర్య వంశపు రాజులకు నివాస భూమి కాదగిన
పూషవాటి అను నగరమును కొండపల్లి సీమలో నిర్మించి యచటనే యుండి రాజ్యము పాలించుచుండెనట. ఆ పూషవాటియే క్రమముగా జనుల వాడుకలో పూసపాడుగా మారెను. ఈ విషయమును కూర్మ పురాణం క్రింది పద్య భాగములో వివరింపబడినది. సీసపాదము పూషవంశ్యుల వాసభూమి నాదగనొక పుషవాటి ఎనంగబొలుచు పురము కొండపల్లి సీమను నునరించియుండెనందు పామరోక్తుల నది పూసపాడను ననదగే. మళ్ళీ ఒకసారి వద్దాము. సీసపాదము పూషవంశ్యుల వాసభూమి నాదగ నొక పూషవాటి యనంగ బొలుచుపురము కొండపల్లి సీమ నునరించి యుండెనందు పామరోక్తుల నది పూసపాడనగే. అమరరాజునకు బిదప వీరి వంశము పూసపాటి వంశముగా ప్రసిద్ధిమైనది. ఈ యమలరాజునకు బిదప అయ్యప్పరాజు తమ్మిరాజు అనువారు రాజ్యమును పాలించిరి. పిదప రాచిరాజు రాభ్యమునకు వచ్చెను. ఇతడు సుప్రసిద్ధుడు. ఇతడు చాణుక్య వీరరాజ్య స్థాపనాచార్య బిరుదము వహించి ఉండెను. చాణుక్య వీరరాజ్య స్థాపనాచార్య అనే బిరుదు మనకి లభించింది. చాణుక్య రాజ్యమును మరలా స్థాపించుట వలన ఈ బిరుదును లభించెను. ఇతడు ప్రౌఢదేవరాయలకు మిత్రుడు. అతని వలన సమ్మానములనందెను. దామెర వంశప్రభు వగు తమ్మన దొరను జయించి యతని వలన కప్పము గైకొనెను. మ్లేచ్చునను జయించి అనేక దుర్గములు స్వాధీనము చేసుకొనెను. ఇతని మన్నె సుల్తాను ముళవాధిపతి శిరస్యులుడు సహకార బాంధుడు అను బిరుదులు కూడా ఉన్నవి. ఇతని కాలము 15వ శతాబ్ది మధ్యభాగమైనట్లు తెలియచున్నది. రాచిరాజునకు మువ్వురు కుమారులుండిరి. వారు తిప్పరాజు, తిమ్మరాజు, కృష్ణమరాజు అనేవారు. వీరిలో తిప్పరాజుకును మన్యనుల్తానను బిరుదుండెను. రెండవ కుమారుడగు తమ్మిరాజు సుప్రసిద్ధుడు. ఇతడు నందపురి యొద్ద ఉత్కళ ప్రభువగు వీర ప్రతాప రుద్ర జగపతి నోడించి యతని జగపతి బిరుదును లాగికొను. గజపతి ఇతడు నందపురి యొద్ద ఉత్కళ ప్రభువగు వీర ప్రతాప రుద్ర గజపతి నోడించి అతని గజపతి బిరుదును లాగికొనెను. ఇతని కాలము నుండియే విజయనగర ప్రభువులు గజపతి రాజులుగా ప్రసిద్ధులైరి. గజసేనులను గొట్టుట వలన ఇతనికి గజపతి బిరుదుము లభించినట్లు ఉషాభ్యుదయములో కలదు. కాని నందాపుర ప్రభువులు కటక రాజవంశస్థులగుట వలన వారిని జయించి ఈ బిరుదును సంపాదించెనని చెప్పిన ఆరిబలంబుల నందపురపు శైలమునొద్ద మర్దించి గజపతి మాన్యుడయ్యే. అరిబలంబుల నందపురపు శైలమునొద్ద మర్దించి
గజపతి మాన్యుడయ్యే. నన్ను కృష్ణ విజయములోని విషయమే యథార్థమని గ్రహించవలను. కూర్మ పురాణములందు నీ విషయమే కలదు. ఈయన పెక్కు శ్రేణులను కూర్చుకొని పోయి బెల్లము కొండ దగ్గర దుర్గమును సాధించెను. లగ్గలు పట్టి శ్రీ రంగ రాజకొండను జయించెను. ఓడపల్లి యను చోట జరిగిన యుద్ధములో శత్రు సైన్యములు పటాపంచలగునట్లు మునరించి ఆ నగరమును స్వాధీనము పరుచుకొనెను. త్రిభువని రాయ బిరుదాంచుతుడగు రావు సింహం మణితో పెదవీడు అను నగరము సమీపమున యుద్ధము చేసి అతని నోడించెను. తనతో యుద్ధము చేసి ఓడిపోయిన బహాదీఖాను శరణు వేడగా అతనిని కాపాడెను. ఈ అంశములన్నీను శ్రీకృష్ణ విజయమందలి భూరి సైన్యములతో ఒదివి బెల్లము కొండ సాధించే నిస్సంకం సాహసమున దట్టించి లగ్గలు పట్టించి చేకొనె ప్రభులుండే రాజుకొండ. బల్లిదుడై ఎడపల్లి గైకొనియే విపక్షులందరూ పటాపంచలగును. త్రిభువని రాయ బిరుద ప్రదీప్తురావు సింఘన జయించె బెదవీటి చెంత బొదివి కలన శరణన్న బహాదీఖాను గాంచె రాచభూపాలు తమ్మి ధారవరుండు అని పద్యభాగము తెలియజేయుచున్నది. ఈ వీడియో మనం ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ ఈ పుస్తకాన్ని మనం వచ్చే వీడియోలో చదువుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అనిల్.